క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు జీవం గల నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుదునేమో. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచమంటున్నాడు. ప్రసంగి భూమి మీద ఉన్నటువంటి వాటిని కూడా వ్యర్థం అంటున్నాడు. అబద్ధములను నాకు దూరముగా నుంచుము. అబద్ధములు పరలోకమును కూడా చేరలేనటువంటి స్థితిని కలుగు చేస్తున్నది. అబద్ధము, అసత్యము, అబద్ధీకుడుకు జనకుడైనటువంటి అబద్ధీకుడు, వాడిని దూరముగా నుంచుము అంటున్నాడు అబద్ధీకుడు. అలాగే తగినంత ఆహారము నాకు దయచేయము అంటున్నాడు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. పేదరికం వస్తే నేను దొంగిలిని నామానికి అవమానం తెస్తాను. ఐశ్వర్యమును నాకు ఇస్తే నాకు కడుపు నిండిన వాడినై నేను నిన్ను విసర్జించి యెహోవా ఎవడని నేను అందునేమో అని పశ్చాత్తాపడుతున్నాడు. వాటన్నిటినీ నేను చనిపోయేంతలోపు ఈ రెంటిని నాకు దూరముగా నుంచుము అంటున్నాడు. నాకు తగినంత ఆహారమును దయచేయము అన్నాడు. నాలుగు ద్వారా బయటకు వచ్చే మాట, నాలుగు ద్వారా లోపలికి వెళ్ళే భోజనం, ఈ రెండు కంట్రోల్గా ఉంటే మనిషి ఆరోగ్యముగా ఉంటాడు. ఇదే దేవుడు మనకు అనుదినం సెలవిస్తూ ఉన్నాడు. లేక బేదనై దొంగిలి నా దేవుని నామానికి అవమానం తెస్తానే అంటాడు. కడుపు నిండిన ఆలోచనలు, కడుపు నిండినటువంటి స్వభావము మానవుడు చూడండి, మితమైనటువంటి స్థితి నుండి దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తే ఆయన ఉజ్జియా తను స్థిరపడిన తరువాత హృదయమునందు గర్వించెను అని వ్రాయబడి ఉంది. దేవుడు అత్యధికముగా ఆశీర్వదించిన కొలది తగ్గింపు స్వభావం కావాలంటున్నాడు. అత్యధికముగా నిన్ను హెచ్చించిన కొలది తగ్గింపు స్వభావం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు తనను తాను తగ్గించుకొనునో వాడు హెచ్చించబడును, ఎవడో తనను తాను హెచ్చించుకొనునో వాడు తగ్గించబడును అని వ్రాయబడి ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అందువలన ఎక్కువ వద్దు అనగా కారమన్నం వద్దు, అలాగే ఎక్కువ ఆహారం అనగా బిర్యానీ వద్దు. చక్కటి రసమన్నమో పప్పుచారన్నమో తింటే చక్కగా ప్రనుదినము ఇదే మాకు కావలసినదే. ఎక్కువ అయినా ఆహారము అవసరం లేదు, తక్కువైన అవసరం లేదు, పేదరికమైన అవసరం లేదు, ఐశ్వర్యమునైనా మాకు దయచేయకము మా ప్రభువా. అయా మమ్మల్ని మేము మితముగా ఉండులాగున మమ్మల్ని కనపరచు, మమ్మల్ని మితముగా దీవించు, మమ్మలను ఉన్నతమైన స్థానంలో అనగా దైవ భక్తిలో మమ్మలను పెంచు అని అగురు దేవునికి మొర్ర పెట్టుకుంటా ఉన్నాడు. ఈ మాటలు మన వెనుకెళ్ళో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.